అది నిజాంపేట్ నుంచి మా ప్రతినిధి రాజు వర్షానికి సంబంధించి దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి లైవ్ అప్డేట్స్. ఇక రాధాకృష్ణ అల్వాల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు యు రాధాకృష్ణ. యామిని, నిన్న నుండి కూడా అల్వాల్ మొత్తం కూడా కొన్ని 6 కాలనీలు మొత్తం ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ఇంకా కాలనీలోకి వరద నీరు ఏరులై పారుతూనే ఉంది. ప్రస్తుతం మనం అల్వాల్లో ఉన్నాము. అల్వాల్లోని భారతీనగర్ రెడ్డి ఎన్క్లేవ్ మధ్యలో ఉన్న రోడ్డు ప్రధాన దారి ఇది. టెంపుల్ అల్వాల్కి వెళ్ళే దారి. ఈ దారిలో ఇంకా మనం చూస్తున్నాం రోడ్డు ప్రధాన దారి మీదుగా ఇంకా నీళ్లు కాలనీల్లోకి పారుతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న సుమారు మోకాళ్ళ లోతుకు పైగా కూడా ఈ ప్రధాన దారి మీద నుండి నీళ్లు వెళ్ళడం జరిగింది. కానీ ప్రస్తుతానికి కొంత వాటర్ ఫ్లో తగ్గినప్పటికీ ఇంకా వరద మాత్రం ఇంకా కాలనీలోకి రావడం జరుగుతుంది. దీంతో కాలనీ వాసులు ప్రధానంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. సెల్లార్లు, అపార్ట్మెంట్లలోని సెల్లార్లలో నీళ్లు అలాగే ఉన్నాయి. షాపింగ్ మాల్స్కు సంబంధించిన సెల్లార్లలో అలాగే నీళ్లు ఉన్న పరిస్థితులు ఉన్నాయి. కాలనీలు లోపలికి ఈ వరద నీరు వెళ్ళడం ద్వారా, అంటే కింద లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీల్లోకి నీరు వెళ్ళడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. మొదటి ఫ్లోరు సంబంధించిన పూర్తిగా మునిగిపోయి 2వ ఫ్లోర్లలో ఉండాల్సిన పరిస్థితులు ప్రస్తుతం కాలనీల్లో చోటు చేసుకున్న పరిస్థితి జరిగింది. వెంకటాపురంలో చాలా అత్యధికంగా ఈ వరద మొత్తం కూడా చేరడంతో అక్కడ ఒక రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అక్కడ ప్రస్తుతం జిహెచ్ఎంసీతో పాటు స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుండి అక్కడ వరద బాధిత ఎవరైతే అక్కడికి వస్తున్నారో వాళ్ళందరికీ అవసరమైన ఆహారాన్ని అందించడము అలాగే ఇతర సదుపాయాలను కల్పించడం జరుగుతుంది. ఈ ప్రధానంగా అల్వాల్ చెరువు కట్టకు సంబంధించి పై భాగాన ఉన్న కాలనీల నుండి వస్తున్న నీరు చెరువులోకి చేరడం, ఆ చెరువు నుండి వెనక వైపు ఓవర్ఫ్లో కావడం ద్వారా నీళ్ళన్నీ కూడా ఈ కాలనీలోకి రావడం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా సంఘటనా స్థలానికి ఈ ప్రాంతాలకి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్తో పాటు ఇతర అధికారులు కూడా రావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఈ నాలా ఏదైతే నీళ్లు పొంగుతున్నాయో మనం ఇప్పుడు చూస్తున్న వాటర్ ఉన్నాయో వీటికి సంబంధించి ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి స్థానికులు నిన్న కమిషనర్ని డిమాండ్ కూడా చేయడం జరిగింది. దీనిపైన స్థానికులు కోరిక మేరకు గతంలోనే తాము ఒక ప్రతిపాదనను కూడా పెట్టాము. ప్రత్యేక నాలాను ఏర్పాటు చేయడం కానీ లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఏర్పాటు చేయడానికి తాము ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ప్రతిపాదన మాత్రం రాలేదు. ఇక్కడ ఇంకా ఇళ్లలోకి చాలామంది పరిమితమైన పరిస్థితి ఉంది. పైనుండి మనం చూడొచ్చు అపార్ట్మెంట్లలో కానీ ఇళ్లలో కానీ వాళ్ళంతా కూడా కిందికి రాకుండా ఇంకా పైనుండి చూస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ స్థానికులు వచ్చారు, బయటికి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మీరు నిన్నటి నుండి వాటర్లోనే ఉన్నారు సార్, ఎట్లా ఇబ్బందులు ఏ విధంగా? మాకు అసలు నిన్న నుంచి వాటర్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, అసలు వాడుకోవడానికి వాటరే అయిపోయింది. నిన్న ఉన్న వాటర్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు అసలు వాటరే లేదు, వెహికల్స్ అన్ని మునిగిపోయినాయి. నిన్న నుంచి పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది మాకు పరిస్థితి. అయితే ఏం చెప్పాలి అసలు ఎవరికి చెప్పాలో ఏం అర్థమవుతలేదు మాకు. అంటే కనీసం మీకు వాటర్ సప్లై కూడా లేదు? లేదు సార్, సప్లై చేస్తానికి అసలు లేనే లేదు ఇక్కడ. వాటర్ ఎట్లా చేస్తారు, వాళ్ళు కూడా చేస్తున్నారు కానీ ఏం చేయలేకపోతున్నారు వాళ్ళు కూడా. అది పరిస్థితి. అందరు పైననే ఉన్నాం, కింద ఎవ్వరు లేరు. అసలు కిందకి ఎవరు దిగలే కూడా. స్కూల్ బంద్ ఉన్నాయి, పిల్లలంతా స్కూల్లో ఇంట్లోనే ఉన్నారు. సార్ మీరు ఇందాక పాలు చాలా కష్టం మీద తీసుకొని వచ్చారు చూసాము, అంటే ఎట్లా ఉంది సార్? ఎట్లా అంటే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మీకు కనీసం వాటర్ సప్లై లేదని మీ వాళ్ళు చెప్తున్నారు. మీ పరిస్థితి ఏ విధంగా? మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఎలా అంటే కిందికి దిగడానికి మొత్తం నీళ్లు, పాలు కానీ పిల్లలు స్కూల్లో పోవడానికి కానీ పని మీద పోవడానికి చాలా కష్టంగా ఉన్నది. ఈ నీళ్లు మొత్తం పోవడానికి కిందికి దిగడానికి లేదు, పైకి కిందికి దిగడానికి చాలా ప్రాబ్లంగా ఉంది. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు మాత్రం తాము అన్ని సహాయక సహకారాలు అందిస్తున్నామని చెప్తున్నారు. మీకేమైనా నిన్నట్టుండి ఎవరైనా వచ్చారా మీ దగ్గర? నిన్న వచ్చి వెళ్ళిపోయి అంత మాత్రంగా వస్తున్నారు, వచ్చి చూసి నామతం చూసి వెళ్ళిపోవడమే తప్ప వేరేం లేదు. ఎటువంటి సహాయం మాత్రం అందట్లేదండి. వాళ్ళు నిన్న కౌన్సిలర్ గారు వచ్చారు, తర్వాత మేయర్ గారు వచ్చారు, కనీసం నీళ్ళ ప్యాకెట్లు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. కానీ ఎలక్షన్లో మాత్రం ఇంటింటికి వచ్చి తిరుగుతారు, కనీసం వాటర్ వస్తే కనీసం గల్లీకి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. కానీ ఇది చాలా అద్భుతమైన పరిస్థితి. గవర్నమెంట్తో మాత్రం అన్ని విధాలా చేస్తామని చెప్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి పరిస్థితి అంతలం. పేరుకు మాత్రమే సిటీ, కానీ ఊరు కంటే అధ్వానంగా ఉంది సార్ ఇక్కడ. కానీ చెప్పుకోవడానికి మాత్రం చాలా ఘోరంగా ఉంది. కనీసం నీళ్ళు తాగే పరిస్థితి లేదు, వాడుకోవడానికి వాటర్ లేదు, కనీసం బయటికి వెళ్దాం అనుకున్నా మనకు వాటర్ లేనటువంటి పరిస్థితి ఉంది సార్. కనీసం పవర్ సప్లై కూడా బంద్ చేశారు, మాకు మోటార్ ఆన్ చేసుకునే పరిస్థితి లేదు, ఎటువంటి పరిస్థితి కూడా లేదు. మాకు ఎటువంటి సహాయ సహకారాలు కూడా ఏం అందట్లేదు సార్ గవర్నమెంట్ తరఫు నుంచి. మేము చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాం. ఈసారి ఎలక్షన్లో ఎవరు వస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేది లేదు సార్.
ప్రస్తుతం తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్తున్నారు. ఎందుకంటే మొత్తం వాటర్ ఓవర్ఫ్లో కావడం ద్వారా ఇటు మంచినీళ్ళకి సంబంధించిన సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. అలాగే కరెంట్ షాక్స్ అంటే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు. ఎందుకంటే మొత్తం వరదతోటి కాలనీలన్నీ నిండిపోయి ఉన్నాయి కాబట్టి ఎక్కడైనా ఎలక్ట్రిక్ పోల్కు తగిలిన కరెంట్ షాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే విద్యుత్ సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతానికి తాము తాగడానికి నీళ్లు కూడా లేని పరిస్థితిలో ఉన్నాము. అధికారులు వచ్చారు చూశారు తప్ప తమకు సహాయ సహకారాలు అందించట్లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి తమకు వాటరు ప్రధానంగా తాగడానికి మంచినీరును సరఫరా చేయాలనేది అల్వాల్ ప్రాంత వాసులు కోరుతున్నారు. యామ్ని రైట్ రాధాకృష్ణ. ఇక రాఘవేంద్ర మరిన్ని అప్డేట్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓవర్ టు యు రాఘవేంద్ర. ప్రస్తుతం హైదరాబాద్లో కొంత నార్మల్ సిచ్యువేషన్ వస్తుంది. మొన్న రాత్రి కూర్చున్న భారీ వర్షాలతో నిన్నంతా కూడా నగర వాసులంతా కూడా ఇబ్బంది పడిన పరిస్థితి. ప్రస్తుతం మనం బేగంపేట్ మయూర్ మార్గ్ ఏరియాలో ఉన్నాం. నిన్న నడుము లోతు వరకు ఈ కాలనీలో నీళ్లు వాటర్ వచ్చిన పరిస్థితి కొంత ఇప్పుడిప్పుడే వెళ్తుంది. అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఈ కాలనీ వాసులంతా కూడా డ్రైనేజ్ వాటర్ ఇంకా ఉండడంతో ఇబ్బంది పడుతున్నారు. నిన్న గుడి కూడా తెరవని పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే పూజారి వచ్చి గుడిని తెరిచి కార్యక్రమాలని మొదలుపెట్టారు. ఇక్కడ ఈ కాలనీ వాసులు ఉన్నారు, వారితో మాట్లాడడం, ఈ సమస్య ఎంతకాలంగా ఉంది, దానికి పరిష్కారం ఏం చెప్తారు, వారు ఎటువంటి ఇబ్బంది పడ్డారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ ఏరియాలో ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎప్పటి నుంచి ఇబ్బంది ఉంది? ఇది దాదాపు 30 సంవత్సరాలుగా ఉన్న ప్రాబ్లం అండి. ఎన్నిసార్లు జిహెచ్ఎంసీ అధికారులకు విన్నవించుకున్నా కానీ చూస్తూ మౌనంగా ఉండిపోతారే తప్ప మేమేమీ చేయలేము, డ్రైనేజీ వ్యవస్థ మారుస్తామని చెప్పడం తప్ప ఇంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రతి చిన్న వర్షానికే కాలనీలలో మోగాళ్ళ వరకు నీళ్లు వస్తాయి. ఇది పల్లెటూరులో ఉన్న జనాలకు కూడా తెలుసు. వాళ్ళు ఎన్నోసార్లు ఫోన్లు చేసి మమ్మల్ని కాంటాక్ట్ చేస్తుంటారు, వర్షం ఎలా ఉంది, వాటర్ ఎలా వచ్చిందని. కానీ సిటీలో ఉన్న మెయిన్ సిటీ బేగంపేట ఏరియాలో ఎంతోమంది జిహెచ్ఎంసీ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్ ఇక్కడ ఉన్న కాలనీలో కూడా వాళ్ళు కూడా పట్టించుకోరు. వాళ్ళకి తెలిసి ఈ ప్రాబ్లం అయినా కానీ వాళ్ళు పట్టించుకోరు. ఇది ఎంతకాలం అని మేము భరిస్తాము. ఏదైనా ప్రాబ్లం వస్తే వాట్సాప్లో పంపించండి, మెసేజ్లు పెట్టండి అని అంటుంటారు. కానీ పెట్టడం వరకే పరిమితం, కానీ ఎవరు కూడా ఎంతవరకు చర్యలు తీసుకోవాలి. గత 30 సంవత్సరాలుగా పక్కనే ఉన్న దేవనగర్ స్కూల్లో అందుల పాఠశాలలో విద్యార్థులు పాపం వాళ్ళకు చూడడానికి కూడా కళ్ళు ఉండవు. అన్నీ ఉన్న మనకే ఇంత కష్టం అనిపిస్తుంటే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, వాళ్ళని ఆదుకునే వాళ్ళు ఎవరు? ఇది గత 30 సంవత్సరాలు జరుగుతున్న అల్లంతోడబాయిలో జరుగుతున్న ఈ కాలనీలో ఇంతమంది కార్పొరేటర్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళకి తెలుసు. పక్కనే ఉన్న బ్రాహ్మణవాడి కాలనీ ఉంది, అది కూడా నిండా మునిగిపోతుంది. చిన్న వర్షం పడితే ఇంటి పైకప్పు నుంచి నీళ్లు వెళ్లే పరిస్థితి. అయినా కానీ ఇక్కడ ఎవరు పట్టించుకోరు. అంటే జిహెచ్ఎంసీకి సమాచారం అందించారా? ఎందుకు అందించామండి, ఎక్కడో ఉన్న వాళ్ళకి తెలుసు. నిన్న పరిస్థితి పంపించాము. ఇక్కడ అమీర్పేటలో ఉన్న సిక్ యూనిటీ వాళ్ళు వచ్చి అందరికీ అన్న పొట్లాలు వాళ్ళు పంచారు. కానీ జిహెచ్ఎంసీ అధికారులు మాత్రం ఇంతవరకు రాలేదు. వచ్చారు, అలా చూసి వెళ్ళారు, మెయిన్ రోడ్ వరకు అక్కడ చూశారు, చూసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు. మేము చేయలేమని చేతులెత్తేశారు. ఇది ప్రతిసారి ఆఖరికి మామూలు రోజులలో కూడా చెత్త ఊడ్చే వాళ్ళు కూడా ఈ ఏరియాకి రారు. అంటే ఇక్కడ ఎవరైనా ఇల్లు కాల్ చేసి అంటే వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. భారీ వర్షానికి దాదాపు 8 మంది కుటుంబాలు పాపం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో దాదాపు ఇల్లు మునిగిపోయే పరిస్థితి. వాళ్ళ నాలా పక్కకే ఉండడం వల్ల మురిగి నీరంతా వాళ్ళ ఇంట్లోకి చేరింది. వాళ్ళ ఇంట్లో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. ఉండలేక వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఒక బాబు మాత్రం ఉన్నాడు ఇప్పుడు అక్కడ. మొత్తం మీద బేగంపేట్ మయూర్ మార్గ్ లో ఇది పరిస్థితి. ఇంకా కొంత డ్రైనేజ్ వాటర్ కానివ్వండి, వాటర్ అంతా ఉండడంతో ఇక్కడ కాలనీ వాసులు అంతా ఇబ్బంది పడుతున్నారు. జిహెచ్ఎంసీకి పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎటువంటి స్పందన లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా వెంటనే స్పందించి ఇక కాలనీ అంతా కూడా క్లీన్ చేయాలన్న ప్రధానమైన విజ్ఞప్తిని వారు చేస్తున్నారు. రైట్ రాఘవేంద్ర.